హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చేపల పులుసు చేసుకోవచ్చు. ముందుగా చేపలను శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. అలాగే ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. చేప ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసుకొని పక్కన పెట్టుకోవాలి. జీలకర్ర, ధనియాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది. ఆ తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు మగ్గాలి, టమాటాలు కూడా బాగా మగ్గాలి. ఫుల్గా వేసుకొని మగ్గే వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. అలాగే టమాటాలు కూడా చాలా బాగా మగ్గినాయి, తక్కువ వస్తుంది చూసారా. అలా మగ్గిన తర్వాత మీరు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇందాక చూపించిన మసాలా వేసుకోవాలి. దాంట్లో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కాబట్టి రెండు కలిపి అయితే నేను వేసేసాను. బాగా ఫ్రై చేసుకోవాలి. దాంట్లో ఉన్న పచ్చివాసన అంతా పోవాలండి. అప్పటి వరకు మీరు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత చేప ముక్కలను తీసుకుని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని బాగా మగ్గించుకోవాలి. బాగా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఆ తర్వాత వాటర్ వేసుకోవాలి. చేప ముక్కలు ములిగే వరకు వాటర్ వేసుకోవాలి. చింతపండు 2 నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని దాంట్లో వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. చేప ముక్కలు బాగా ఉడికించాలి. ఒక 5 నిమిషాలు ఉడికించిన తర్వాత చింతపండు రసం వేసుకొని ఒక 15 నిమిషాలు ఉడికించిన తర్వాత కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే.